ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి, ప్రభువుని స్తుతించడానికి ఆ త్రియేక దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. వాస్తవానికి ఎన్నో దినాలుగా ఇక్కడికి రావాలని ఆశపడ్డాను. తమ్ముడు చెప్పినట్లుగా చిన్న వయసులోంచే దేవుని గుర్తెరిగి చక్కగా వెంబడిస్తూ ఉన్నాడు. ఆ చిన్న వయసులోంచి ఎదిగి ఒక స్థలానికి వెళ్ళి కొంతమందిని కూర్చోబెట్టి దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. దేవుని పని అక్కడ జరుగుతూ ఉంది. దేవుడు ఆ స్థలంలో కలుగుతూ ఉన్నాడు. ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి అనేది ఒక సమాచారం అక్కడికి వినపడతా ఉన్నప్పుడు ఆశ కలిగింది, నేను కూడా రావాలి అని. కానీ అనుకూలత కుదరలేదు. ప్రార్థన చేశాను, దేవా నాకు అనుకూలత నువ్వు అక్కడికి వెళ్ళడానికని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ సమయాన్ని నిర్ణయించి మీతో కలిసి ఇలాగ ప్రత్యేకంగా మామూలుగా వచ్చిపోవటం కాదు, కానీ దేవుని మాటలు కూడా పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అందులో బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, కొద్ది మాటలు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేశారు ముందుగానే. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత సమయం ఉంటే మరలా కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థనకి పురికొలుపుగానే కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. నేను గొప్ప గొప్ప మర్మాలు విషయాలు ఏమి అందించలేను, కానీ మీకు ప్రార్థనకి పురికొలుపుగా ఆ విషయాలను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎక్కువ ఇబ్బంది పెట్టని మిమ్మల్ని కట్టే కొట్టే తెచ్చే అన్నంత క్లియర్గా చెప్పేస్తాను. కాబట్టి మీరు కూడా శ్రద్ధతో ఆలోచించి ప్రభుని మహిమపడతాం. బైబిల్ గ్రంథంలోంచి మా అందరికీ బాగా సుపరిచితమైన వాక్యం మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా దేవుని వాక్యం కొరకు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపిణి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు చక్కగా పాటలు పాడడానికి మీరు కృపనిచ్చారు. అలాగే అనేక సంగతుల కోసం మీ దాసులు ప్రార్థిస్తూ ఉండగా నీ బిడ్డలు కూడా ఏకీభవించారు ప్రభువా. ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరచుకోవడానికి కూడా సహాయం చేశారయ్యా. ఇప్పుడు నీ మాటలు వినడానికి మేము అందరం సిద్ధపడి ఉన్నామయ్యా. నేనేదో మాట్లాడతానని ప్రభువా నీ బిడ్డలు కూడి రాలేదు, కానీ నీ మాటలు వినాలని ఆశతో వచ్చారు. కాబట్టి నువ్వు మాట్లాడు. నీ దాసుని దోషాలు క్షమించు. నీ రక్తము చేత నన్ను బాగుగా కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరచండి. నీ అగ్ని చేత పుటము వేసి పరిశుద్ధపరచి దేవా, మానవ స్వరం అంతా కూడా తొలగిపోవాలి. కేవలం నీ స్వరం మాత్రమే వినబడాలి ప్రభువ. మీరు మాట్లాడితే మేము మేలు పొందుతాం ప్రభువ. మీరు మాట్లాడితే మేము ఆదరించబడతాం. మీరు మాట్లాడితే నీ పని కొరకు పురికొల్పబడతాము తండ్రి. నీ మాట కోసం మేము ఎదురు చూస్తున్నామయ్యా. దేవా, దయచేసి మీరు మాట్లాడు. నీ మాటలు నాయన ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు, అభ్యంతరకరమైన శబ్దాలు యేసు క్రీస్తు నామములో బంధించబడును గాక. ఈ ప్రాంగణము చుట్టూ కూడా నీ కాపుదలను దయచు. నీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. ఈరోజు నీ ప్రభావాన్ని మేము అనుభవించడానికి, నీ ప్రసన్నతను పొందుకోని, నీ ఆత్మను పొందుకొని ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి సహాయించు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటల కొరకు కనిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి పిల్లలారా, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యం ఇప్పుడు నూతనమైన వాక్యమేమి కాదు. ఎప్పటి నుంచో ఎంతో మంది వాక్యం మీద కొన్ని వేల అని చెప్పాలంటే కూడా లక్షల ప్రసంగాలు చేసి ఉండవచ్చు. క్రైస్తవులు కాని వారికి కూడా, అన్యజనులు కూడా తెలిసే వాక్యం అది. ఏంటది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలోనికి నేను వస్తానని ప్రభువు చెప్పారు. దాని మీద పాటలు కూడా చాలా రాశారు. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడక రారండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడికి ప్రభు వస్తానని చెప్పి పాటలు కూడా చాలా ఉన్నాయి.
అయితే ఈ వాక్యాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అంటే ప్రజలు ఎక్కడ కూడుకుంటే అక్కడికి ప్రభు వస్తాడా? కాదు కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రజలు ఎక్కడ గుమికూడుంటే అక్కడికి ప్రభు రాడు. కొంతమంది మనం గమనిస్తే సమాజంలో రకరకాలుగా కూడుకునే ప్రజలు ఉంటారు. కొంతమంది రాజకీయ విషయాల మీద కూడుకుంటారు, రాజకీయ విషయాలు మాట్లాడుకోవడానికి కూర్చుంటారు. ఆ పార్టీ సంగతి ఏంటి, ఈ పార్టీ సంగతి ఏంటి, ఆ నాయకుడి సంగతి ఏంటి, ఈ నాయకుడి సంగతి ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు కూడా కూడుకున్నారుగా, వాళ్ళ మధ్యలో నీకు ప్రభు వస్తారంటే రాడు. కొంతమంది పనేమి లేకపోయినా సరే అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పల్లెటూరులో ఎక్కువ జరుగుతూ ఉంది. టౌన్లో ఎవరికి ఒకరికొకరికి సంబంధం ఉండదు. కానీ నేను ఇందాక వస్తూ ఉన్నా కూడా కొన్ని అరుగులు చెట్టు కింద ఒక దిమ్మిలాగా వేసి అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, కానీ సంవత్సరాలకు మాట్లాడుకున్నా కూడా తరగని సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏమండి, పొద్దున్నే వస్తారు, ఒక టీ దాకా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని వస్తానని మొహం కడుక్కొని మళ్ళీ అన్నం తిని వస్తారు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిని వస్తారు, మళ్ళీ కూర్చుంటారు. ఇట్లా సంవత్సరాలు గడిచిపోతానే ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటానే ఉంటారు. మరి ఏం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో మొత్తానికి అక్కడ కూడా కూడుకుంటున్నారు కదా, అరుగుల దగ్గర చెట్ల కింద. మరి అక్కడ 2-3 కూర్చుంటున్నారు కదా, అక్కడ కూడా ప్రభు వస్తారంటే అక్కడికి రాడు. ఎక్కడికి వస్తానని వాగ్దానం చేశాడంటే దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ 2-3 నా నామములో కూర్చుంటారో. ఏ నామములో? నా నామములో, నా కొరకు ఎవరైతే ఎక్కడ కూర్చుంటారో, అది మందిరం కావచ్చు, లేకపోతే చెట్టు కింద కావచ్చు, తాటాకులు పందిరి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నా నామములో 2-3 కూర్చుంటే చాలు, వారి మధ్యలోనికి నేను వచ్చేస్తాను అన్నాడు. ఏమంటే దేవుని వాక్యం అబద్ధమా? యేసయ్య అబద్ధం ఆడతారు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మన మధ్యలో ప్రభు ఉన్నాడా లేదా? గట్టి చెప్పాలి. ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, మీరు కూడుకోండి, నేను మీ మధ్యలోనికి వస్తాను, నా నామంలో కూర్చోండి, నేను మీ మధ్యలోనికి వస్తానని వాగ్దానం చేశాడు ప్రభు. ఇప్పుడు ఈ ఆరాధన క్రమాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ ఎన్ని గంటలకు ఆరాధన? ఆదివారపు ఆరాధన ఎన్ని గంటలకి? ఇబ్బంది పడవాకండి, ఫ్రీగా ఉండండి. మనం ఒకటే, ఒక కుటుంబ సభ్యులు అన్నమాట. ఫ్రీగా ఉండండి. ఎన్ని గంటలకి ఇక్కడ ఆరాధన? 10 గంటలకు ఆదివారపు ఆరాధన. మీకు ఒక సంగతి చెప్పాలి. 10 గంటలకు పావులూరు గ్రామంలో ఉన్న మందిరం, తండ్రి సన్నిధి మందిరంలో ఆరాధన అని మనం ప్రకటించిన తర్వాత, ఒకవేళ మనం ఏదన్నా ఆలస్యంగా వచ్చినా, అటు ఇటుగా వచ్చినా, దేవుడు మాత్రం ఆలస్యం చేయడు. హల్లెలూయా. 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే నా బిడ్డలు చెప్పారు, 10 గంటలకల్లా ఆరాధన ప్రారంభం అవుతుందని ప్రకటించుకున్నారు. కాబట్టి నేను వెళ్ళాలి అక్కడికని. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని నడిపిస్తున్నవాడు. ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ప్రక్కన పెట్టేసి మన కోసం, ఏది మట్టి పురుగులమైన మన కోసం మనం కూర్చుంటాం, ఆయన కోసం ఎదురు చూస్తామని చెప్పి 10 గంటల కల్లా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటారు, కానీ మనం మాత్రం రకరకాల పనుల్లో తిరుగుతూ ఉంటాం. ఏమండి, కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఇప్పుడే కదా మొదలు పెట్టారు, వెళ్దాంలే చిన్నగా అనుకుంటారు. కొంతమంది పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలే కదా చిన్నగా వెళ్దాం అనుకుంటారు. ఈ చిన్నగా వాక్యం మొదలైతే ఇప్పుడే కొద్దిగా మొదలు పెట్టినట్టున్నాడు, వెళ్దాంలే చిన్నగా. ఇట్లా 10 గంటలకి ఆరాధన ప్రారంభిస్తే 11 గంటలకు వచ్చేవాళ్ళు కొంతమంది, 11:30కు వచ్చేవాళ్ళు కొంతమంది, 12 గంటలకు వచ్చేవాళ్ళు కొంతమంది, చివరిలో ఆశీర్వాదం కోసం వచ్చేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. అంటే ఇక్కడ పరిస్థితి అని చెప్పట్లేదు, కానీ సంఘాల్లో కొన్ని పరిస్థితులు అలాగే ఉన్నాయని చెప్తా ఉన్నారు. లోకంలో ఉన్న సంఘాలు, ఏమండి, క్రైస్తవ సంఘాలు ఎన్నో ఉన్నాయి సమాజంలో. అవన్నీ ఏమో కానీ దేవుడు మనకి ప్రేమించి ఇచ్చిన ఈ తండ్రి సన్నిధి పరిచర్య మాత్రం ఒక క్రమమైన రీతిలో జరగడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒకవేళ ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆలస్యం చేస్తాడా?
ఆలోచించి ఒకసారట ఒక మీటింగ్కి వస్తానని ఒక దైవజనుడు డేట్ ఇచ్చాడు. భయ్యా ఇంకో పలానా ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేసాం, మీరు తప్పకుండా రావాలి, దేవుని వాక్యాన్ని పంచుకోవాలంటే వస్తానయ్యా అని చెప్పి డేట్ ఇచ్చారు. ఆ మీటింగ్ పాంప్లెట్ ఏదైతే ఉందో, పేపర్ ఏదైతే ఉందో ఆయనకి ఇచ్చారు. ఇచ్చి అయ్యా మీరు పలానా రోజు పలానా సమయానికి సాయంత్రం 6 గంటల కల్లా మీరు రావాలయ్యా అని చెప్పి ఇచ్చారు. సరే బాబు వస్తానన్నారు. ఆ రోజు వచ్చింది. ఆయన బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆయనకు ఒక గది చూపించారు. అయ్యా మీరు ఇక్కడ ఉండండి, మేము వస్తాం, వాక్యం టయానికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాం అన్నారు. అంటే సరే వీళ్ళు పాటలు నడిపిస్తున్నారు, ఆరాధన జరుగుతుంది, అన్ని క్రమాలు జరుగుతున్నాయి. ఇక వాక్య సమయం వచ్చింది. వాక్య సమయం వచ్చిన తర్వాత ఈ దైవజనుల కోసం వెళ్ళారు. ఎవరి నా మాటలు అర్థమవుతున్నాయి? దైవజనుల కోసం వెళ్ళారు. అన్ని క్రమాలు అయిపోయినాయి, దైవజనులు వాక్యం చెప్పాలి అన్నట్లుగా వెళ్ళారు. వెళితే ఆ రూమ్ తాళం వేసింది, ఆయన లేడు. వీళ్ళకేం అర్థం కాదు. ఇదేంటి నేను వస్తానని చెప్పి వాగ్దానం చేసి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అంటే ఫోన్ పనిచేయట్లా, ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లా. తిరిగి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, బంధువులు ఉన్నారేమో, అక్కడికి వెళ్ళాడో ఇక్కడికి వెళ్ళాడని చూస్తే ఎక్కడ దొరకలా. తీరా ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటా ఆ సభ సమయానికి, ఆ సభా స్థలానికి వచ్చి, ఆ మీటింగ్ జరిగే ప్రాంగణానికి వచ్చి చూస్తే అక్కడ స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు. బాబు నీ కోసం ఎన్ని చోట్లని తిరిగాము, నువ్వు టయానికి రాకుండా ఎక్కడికి పోయావంటే, అయ్యా నేను 6 గంటల కల్లా వచ్చి ఈ గ్రౌండ్లో ఉన్నాను. ఎన్ని గంటలకి? మీరు మీటింగ్ డేట్ ఆ సమయం ఏ సమయం అయితే వేశారో ఆ సమయానికి నేను వచ్చి ఈ గ్రౌండ్లో ఉన్నాను, మీరే రాలా, నేను వచ్చాను కానీ అన్నాడు. హల్లెలూయా. ఆ విషయం నేను విన్నప్పుడు నాకు అనిపించింది, ఒక మనిషే వస్తానన్న సమయానికి కరెక్ట్గా టయానికి వచ్చినప్పుడు దేవుడు మాట తప్పుతాడా? ఏమండి, ఖచ్చితంగా ఆయన మధ్యలోకి వస్తాడు. హల్లెలూయా. సరే ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏముండదు పెద్దగా, ఒక గంటన్నర చెప్పేసి ముగించేస్తాను, పెద్దగా ఇబ్బంది పెట్టను. ఏమండి, సరేనా? మనము కూడి వచ్చినప్పుడు ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? మనము కూడుకున్నప్పుడు ఆయన మన మధ్యలోనికి వస్తాడు. మనము కూడి ప్రార్థన చేసేటప్పుడు మన జీవితాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, మనం ఉంటున్న ఈ గ్రామంలో కావచ్చు, దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అవేంటి అంటే, మనము కూడి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో ఏ కార్యాలు, సంఘాలు ఏ కార్యాలు మనం చూడగలుగుతామంటే, మనము ప్రార్థన చేసినప్పుడట కఠినమైన హృదయాలు మార్పు చెందడానికి దేవుడు కదిలి వస్తారు. హల్లెలూయా. ఒకానొక సమయంలో యేసు ప్రభు సువార్త ప్రకటించి తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంఘం అప్పుడప్పుడే చిన్నగా ప్రారంభమవుతా ఉంది. దేవుని సువార్త అక్కడక్కడ ప్రకటించబడతా ఉంది. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తప్పితే వేరొక మోక్ష మార్గం లేదు, ఆయన నామములోనే రక్షించబడాలి అని చెప్పి యేసు ప్రభువు గురించిన సువార్త వినిపించబడతా ఉంటే, ఒకానొక వ్యక్తి దేవుని పరిచర్యకు విరోధంగా లేచి, ఎవరైతే యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆయన కార్యాలు జరగాలి, ఆత్మలు రక్షించబడాలి అని ఇలాగ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారో, వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి భయంకరంగా వాళ్ళని హింసించి, వాళ్ళని కొట్టి తిట్టి, వాళ్ళని చంపి ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు ఒకానొక వ్యక్తి. ఎవరు అతన్ని అడ్డగించడానికి లేదు. అతను ఒక సైన్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు, అధికార బలంతో వస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఇలాగ 2-3 కూర్చొని ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నారని తెలిస్తే వచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు, ఎవరిచ్చారు మీకు పర్మిషన్ ఇక్కడ అని చెప్పి అందరినీ చెల్లాచెదురుగా కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. చరిత్ర చెబుతుంది, గర్భిణీ స్త్రీలనట అలాగ వరుసగా ఉంచి గుర్రాలతో తొక్కించేవాడట. అంత క్రూరమైన వ్యక్తి. అందరూ దుఃఖపడతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే సంఘం కట్టబడతా ఉంది, ఇప్పుడిప్పుడే దేవుని సువార్త ప్రకటించబడతా ఉంది, ఆత్మలు ఇప్పుడిప్పుడే రక్షించబడతా ఉన్నాయి, దేవుని పని ప్రారంభమైంది అనుకునే తలకి ఈ భయంకరమైన ఆటంకి ఎదురైంది. ఎలా 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 అని చెప్పి ఏమి చేయాలో అర్థం కాక
ఆ కొద్ది మంద ప్రభు నామములో కూడి ప్రార్థన చేయటం ప్రారంభించారు ప్రియులారా. హల్లెలూయా. దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవా, ఏదైనా నువ్వు చేయాలి తప్ప మా వల్ల ఏమీ కాదయ్యా. అధికారులు అతన్ని అడ్డగించలేకపోతా ఉన్నారు. మా తెలివి సరిపోదు, మా బలం సరిపోదు, మా జ్ఞానం సరిపోదు, మేము అతను ఏమి చేయలేం ప్రభువా, శక్తిహీనులమయ్యా, బలహీనులమయ్యా. ఏదైనా నువ్వు కదిలితే తప్ప అతను మార్పు చెందడయ్యా, అతను ఆగడయ్యా, ఇప్పటికి అనేక మందిని చంపాడయ్యా అని చెప్పి సంఘము కూడి ప్రార్థన చేసింది ప్రియులారా. ఎవరి కోసం? ఆ కఠినుడైన వ్యక్తి కోసం. వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు. ఏమండి, మనం ఎప్పుడైతే కూడి ప్రార్థన చేస్తామో ఆయన కదిలి దిగి వస్తాడు. స్తోత్రం కలుగును గాక. సంఘము ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. అడుగుతా ఉంది, దేవుని అడుగుతా ఉంది, అయ్యా నువ్వు దిగిరా ప్రభు, నువ్వు కదులయ్యా, నువ్వు జోక్యం చేసుకుని ఆయన అని చెప్పి మొరపెడతా ఉంటే ఆయన దిగి వచ్చాడు. ఎవరైతే హింసిస్తూ ఉన్నారు, ఎవరైతే సంఘాన్ని ఆ పనులకు ఆటంకం కలుగు చేస్తూ ఉన్నారు, సువార్తకు వ్యతిరేకంగా పని చేస్తున్నారో అతన్ని ప్రభువు దర్శించారు. గుర్రం మీద వెళతా ఉన్నాడు, ఇట్లాగనే ఎక్కడో ప్రార్థన జరుగుతుంది, ఆటంకపరచాలని వెళతా ఉంటే ప్రియులారా ప్రభు అతన్ని దర్శించారు. ఎవరవయ్యా నువ్వు అంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసుని. నిన్నెప్పుడు నేను చూడలేదే, నిన్నెప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు, నిన్నెప్పుడు నేను కొట్టలేదు, నిన్ను హింస పెట్టానంటావేంటి, నిన్ను గాయం పెట్టానంటావేంటి అంటే ఆయన అంటున్నాడు, నా సంఘాన్ని, నా బిడ్డలను, నన్ను ఆశ్రయించిన వారిని ఇబ్బంది పెడితే నన్ను ఇబ్బంది పెట్టినట్టే, నన్ను గాయపరిచినట్టే అంటాడు ప్రభు. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది కదా, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే. ఈరోజు కొంతమంది దేవుని పనికి వ్యతిరేకతలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్లాగైనా దేవుని పనిని పాడు చేయాలా, ఇక్కడ ఏదో ఆత్మలు రక్షించబడుతుంది, ఏదో కొంతమంది కూడుకుంటా ఉన్నారు, ఏదో కాస్త ఉద్యోగం ప్రారంభమైంది, ఎలాగైనా ఈ పనిని పాడు చేయాలని కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ప్లాన్లు చేస్తూ ఉంటారు, ఏవేవో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవునికి మించిన శక్తి ఏముందండి? అతను కూడా అలాగే అనుకున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? ఆటంకాలు కలుగు చేసిన ఆ వ్యక్తే, అవరోధాలు కలుగు చేసిన ఆ వ్యక్తే ఊరూరా తిరిగి, ప్రాంతాలు తిరిగి యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెబుతా ఉన్నాను, ఎవరైతే పనికి ఆటంకం కలుగు చేస్తూ ఉన్నారో, దేవుని పని ముందుకు వెళ్లకుండా ఎవరైతే అడ్డాలు వేస్తూ ఉన్నారో దేవుడు మాట్లాడుతూ, మనము కూడి ప్రార్థించినప్పుడు కఠినమైన హృదయాలు సైతం కరిగి నీరైపోయి ఆటంకాలుగా ఉన్న వ్యక్తులు వచ్చి వాళ్ళే సహకరిస్తారు. వాళ్ళు, అయ్యా మేము ఏదైనా పరిచయం చేయాలా, మేము ఏదన్నా కష్టపడాలా, ఏదన్నా మా వంతు సాయం ఏదన్నా చేయాలా అంటారు. ఎవరు వీళ్ళు? ఒకప్పుడు ఆటంకాలు కలుగు చేసిన వారు. ఏమండి, కఠినమైన హృదయాలు సైతం మార్చగలుగుతాడు. కొంతమంది మన గృహాలతో కూడా ఉంటారు. మనం ప్రార్థనకి వెళ్తున్నామంటే ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. మనం దేవుని నమ్ముకున్నామంటే హేళన చేసేవాళ్ళు ఉంటారు. కాస్త నువ్వు కూడా రావచ్చు కదా, మనశ్శాంతిగా ఉంటుంది సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే. యేసు ప్రభు దగ్గరికి వెళితే ఎక్కడా లేని మనశ్శాంతి నాకు అక్కడ ఉంటుంది, నువ్వు కూడా రావచ్చు కదా అని కొంతమంది భార్యలు భర్తలతో చెబితే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు పోతున్నావుగా, నువ్వు ఆ మనశ్శాంతి, ఆ నెమ్మది, అదేదో నువ్వే అనుభవించు, నాకు అవసరం లేదులే అంటారు. అంటే కఠినమైన హృదయాలు అంత తొందరగా కరగవు. ఏమండి, దేవుడు చెబుతా ఉన్నాడు, మనము ప్రకటించాలి. ఏమండి, కొంతమంది అదే పనిగా చెవులో అది అంటారు, జోరీగా ఏంటి అంటాడు చెవు దగ్గరికి వచ్చి. కొంతమంది భర్తల దగ్గరికి వెళ్ళి అదే పనిగా మారు 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 అంటూ ఉంటారు. ఈ మారు మారు అని మాట కావు కానీ ఆమెను మారుతాడు. అవునా, ఏది పొద్దుగూకులు, నాకు అనిపించాలి మా రావాలని, నువ్వేది పొద్దుగూకులు అంటారు. అవునా, మనము చెప్పినా వాళ్ళు మారకపోవచ్చు, అంత కఠినంగా హృదయాలు మార్చబడి ఉండొచ్చు. ప్రభు అంటాడు, నువ్వు ప్రకటించినా ప్రకటించకపోయినా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ప్రభువు సన్నిధిలో, నా సన్నిధిలో ప్రార్థన చేయి. నాకు సంఘం అంతా కూడి ప్రార్థన చేయి. ఏ వ్యక్తి అయితే మార్పు చెందట్లేదు, కఠినంగా ఉన్నాడో, నేను రాను అని చెప్పి
చెబుతా ఉన్నాడు, ప్రభు అవసరమైతే అతను దర్శించి ఒక దెబ్బ కొట్టైనా మామూలుగా రాకపోతే మంచానేసైనా తీసుకొని వస్తారు. కొంతమంది మామూలుగా చెబుతాయి ఎందుకుగా కాబట్టి మామూలుగా చెబుతాయా దేవుని నమ్మకంటే మిడిమేళం చాలా మంది అంటూ ఉంటారు. ఇంటి పేరు మిడిమేళం నడమంత్రం. ఏంది నువ్వు మేము రావులేపు. కొంతమంది నడమంత్రం ఉంటారు. వాళ్ళు మామూలుగా రాకపోతే దేవుడు అవసరమైతే జాయింట్లు కదిలించైనా తీసుకొని వస్తారు. ఏమంటే బలవంతులు కొంతమంది అన్న చెబుతూ ఉంటారు. ఏముండదు, 3 అయిపోతే బలవంతులు కాస్త ఏంది బలవంతుడు అంటే ఏంది నీరసం. దేవుడు ఎలాంటి వ్యక్తినైనా వంచగలుగుతాడు. ఎలాంటి వ్యక్తి జీవితంలో మార్పు తీసుకొని రాగలుగుతాడు. కొంతమంది బాగా చెబుతారు ఆయన మారలే అన్న. ఏందని నలికేసా ఏం కాదు, దానికి దారి ఉన్నది పోయింది. మీరు టెన్షన్ పడి దాన్ని టెన్షన్ పెడతారు. ఏముండదు పాపం, అది ఏది విడుదల చేస్తుంటుంది. అరే బ్రదర్ ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు, తేడా పడ్డాను అనుకుంటే పాపం పోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. కొంతమంది బాగా అంటారు, అమ్మో ఆయన మామూలుడు కాదన్నా, ఆయన మారడు అన్నట్టు. ఏందంట ఆయన స్పెషల్? సౌలు కంటే గొప్పవాడా? భయంకరమైన త్రాగుబోతులు మారిపోయారు. వ్యభిచార పాపంలో ఉన్నవారు మారిపోయారు. మాదక ద్రవ్యాలు సేవించే యవనస్తులు మారిపోయారు. కఠినమైన హృదయాలు సైతం కరిగిపోయి దేవుని సన్నిధిలో ఈరోజు పరిచర్య చేస్తున్నారండి. హంతకులు, నరహంతకులు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారు. జీవితాలు మార్చుకొని ఎలా సాధ్యమైంది ఇది అంటే కూడి ప్రార్థన చేసినప్పుడు జరిగిన కార్యాలు పిల్లలు. హల్లెలూయా. ఏమండి ప్రార్థన చేస్తారా? మీరు చేస్తున్నారు, ఇంకా చేయండి. మీ కుటుంబాల్లో మారు మనసు లేని వ్యక్తులు కూడా దర్శించబడతారు. ఇప్పుడు ఒకవేళ నేను చెప్తున్నాను, ఇది ఒక ప్రవచనం అనుకోండి, దైవజనుడిగా చెప్తున్నాను. ఒక్కరిగానే వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారేమో, మీ పిల్లలు, మీ భర్త, మీకు సంబంధించిన వారు రాకుండా మొండికేస్తున్నారేమో. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, రాబోతున్న దినాల్లో కుటుంబాలుగా ఈ సన్నిధిలోకి రాబోతా ఉన్నారు. హల్లెలూయా. కుటుంబాలుగా వచ్చి సన్నిధిలో కూర్చొని పరిచర్య చేయబోతా ఉన్నారు. ప్రభు అలాంటి కార్యాన్ని ఈ పరిచర్య విషయంలో జరిగించబోతారు. కొంతమంది బాధలు, ఎన్ని దినాలైన ఒక్కదాన్నే వెళ్తున్నాను, నా కుటుంబం రావట్లేదని బాధపడొద్దు. ప్రభు మనం చేసిన ప్రార్థనలు ఆలపిస్తూ ఉన్నారు. వ్యర్థంగా పోవట్లా. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ప్రార్థించిన పెదవులు మోగపోవచ్చు. వింటున్నారా? ప్రార్థించిన పెదవులు మోగపోవచ్చు, ప్రార్థన చేసిన గుండె ఆగిపోవచ్చు, కానీ మనము చేసిన ప్రార్థనలకు మాత్రం మరణము లేదు. అర్థమైంది ఈ మాట? అంటే కొన్ని ప్రార్థనలకి మనం బ్రతికుండగానే సమాధానం వచ్చింది, కొన్ని ప్రార్థనలకు మాత్రం మనము చనిపోయిన తర్వాత అయినా సమాధానం మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరిద్ది. నేను చెప్తాను, ఈ పావులు ప్రాంతం కోసం ఎంతమంది ప్రార్థన చేశారు. ప్రభువా ఇక్కడ ఒక సంఘం అనుగ్రహించబడాలి. ఆనంద్ చెప్తా ఉంటాడు, శాలమన్న కూడా ఒక సమయంలో వచ్చి ప్రార్థన చేశాడన్నా ఈ ప్రాంతం కోసం. అవునా? ఎప్పుడు ప్రార్థన చేశాడో శాలమన్న. అప్పుడు ఆనంద్ ఎక్కడ ఏ స్కూల్లో చదువుకుంటున్నాడేమో నాకు తెలుసు. ఏమండి? అప్పుడు చేసిన ప్రార్థన ఒక శాలమన్నే కాదు, ఈ ప్రాంతంలో భక్తులు ప్రార్థనా పరులు, అయ్యా మా ప్రాంతంలో నీ పని జరగాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలయ్యా, నీ కార్యం ఈ ప్రాంతంలో జరగాలి, ఒక గొప్ప ఉద్యమం రావాలని ఎంతమంది భక్తులు ప్రార్థన చేసి చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఇదిగో దేవుడు దానికి జవాబు ఇప్పుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఉద్యమాన్ని తీసుకుని వస్తాడు. హల్లెలూయా. నిరాశపడొద్దు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదు. నిరాశపడద్దు. నువ్వు ప్రార్థన చేసి మౌనంగా ఉండు, దేవుని కార్యాన్ని చూస్తావు తప్పకుండా. హల్లెలూయా. నిరాశ రానివ్వద్దు, నిరుత్సాహం రానివ్వద్దు. నమ్మదగిన దేవుడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ప్రార్థన ఆలకిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. మనము చేసే ప్రతి ప్రార్థనకి సమాధానం ఇస్తారు. మా నాన్న 20 సంవత్సరాలు త్రాగుపోతుంది, భయంకరమైన త్రాగుపోతుంది. మా నాన్న ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు. చెప్పి విసుగు పుట్టిపోయి వదిలేశాం. కొన్నిసార్లు కొంతమంది పరిచారకులు దేవుని సన్నిధిలో మేము కనపడతా ఉంటాం కదా, అన్న వందనాలు అన్న అంటారు. అంతవరకు బాగానే ఉంటుంది వందనాలు.
అన్నా మీ నాన్న అనుకుంటా అన్నా అంటారు. అనగానే అవునమ్మా మా నాన్న. ఎక్కడ కనపడ్డాడు? ప్రసాద్ దగ్గర కనపడ్డాడా? ప్రసాద్ ఎవరు తెలుసా మీకు? ప్రభుత్వ సారాయి దుకాణం అన్నమాట. అన్నా నాన్న అక్కడ కనపడ్డాడు అన్న సెంటర్లో అంటే బాధేసి. మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి వెంబడిస్తా, మనకు సంబంధించిన వారు ఎక్కడో లోకంలో శపితమైన జీవితాల్లో బ్రతుకుతూ ఉంటే బాధ కాదా? బాధేసేది, వేదన కలిగేది. అతనికి చెబితేనేమో అర్థం కాదు. కొంతమంది వాళ్ళని పెడతా ఉంటారు, వాళ్ళని కొడతా ఉంటారు. వీడు మారి సావట్లేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కాదు, వాళ్ళని ప్రేరేపించే దురాత్మ ఉంటే వాళ్ళ వెనక. అర్థమైందా? వాళ్ళు తాగి ఆ మత్తు దిగిన తర్వాత ఏడుస్తారు కొంతమంది. మీకు తెలుసో తెలియదు. నేను మానుకున్నాం అనుకున్నా మానుకోలేకపోతాను, ఏడ్చే వాళ్ళు ఉన్నారు. మరి మీరు చూసారో లేదు తెలియదు. వాళ్ళు మానుకున్నాం అనుకుంటారు, ఆ టైం రాగానే పోయి తాగి వస్తూ ఉంటారు. వాళ్ళది కాదు తప్పు. వాళ్ళని ప్రేరేపించే దురాత్మలు కొన్ని ఉంటాయి. త్రాగుడికి ప్రేరేపించే దురాత్మలు ఉంటాయి, వ్యభిచారానికి ప్రేరేపించే దురాత్మలు ఉంటాయి. ఏమండి, రకరకాల పేకాటకి ప్రేరేపించే దురాత్మలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దురాత్మ ఉంటుంది. మనుషుల్ని తిట్టి మనుషుల్ని కొట్టి మనం మార్పు చేయలేము, కానీ మనము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ హృదయాలు కదిలించబడతాయి. వాళ్ళని పట్టి పీడించి ఆ వ్యసనాలకి లాక్కుని వెళుతున్న దురాత్మలు ఏవైతే ఉన్నావో వాటి కట్లన్నీ కూడా, వాటి బంధకాలన్నీ కూడా దేవుడు తెచ్చి వేస్తారు. హల్లెలూయా. మేమేం చేసామో తెలుసా? ఇట్లాగే కుటుంబం అంతా కూర్చున్నాం. కుటుంబం అంతా, మా అక్క, చెల్లి, వాళ్ళ పిల్లలు, నా పిల్లలు, నా భార్య, మా అమ్మ, అందరం కూర్చున్నాం. ఒక 7-8 మంది దాకా కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రభువా, మేము చెప్పి విసుగు పుట్టిందయ్యా, మా వల్ల కాదయ్యా, నువ్వు ఏదన్నా కదిలిస్తే కదిలిచ్చు అని ఏమని అడిగామని తెలుసా? మాకు ఇబ్బందిగా ఉందయ్యా, అవమానంగా ఉందయ్యా, నువ్వు మార్చనన్నా మార్చు, తీసుకోనన్నా తీసుకో. నేను ప్రార్థన చేస్తాను, యథార్థం చెప్తున్నాను. నువ్వు మారుస్తావా మారు, లేకపోతే తీసుకోనన్నా తీసుకో, నీ నామానికి అవమానకరంగా మాత్రం ఉంచొద్దని ప్రార్థన చేశాం. పిల్లలు 3 నెలలు ప్రార్థన చేశాం. మేము అడగలాత్మ రక్షణ పొందమని మీటింగ్లు వచ్చినాయి. నేను కూడా బాప్తిజం పొందడానికి ముందుకు వచ్చాడు. రక్షణ పొంది ఈరోజు పరిశుద్ధులుగా మార్చబడి ఆ త్రాగుడు వ్యసనం అంతా తొలగిపోయింది. ఏదో చేసుకొని వస్తున్నారు, తింటున్నారు. ఏమండి, ఆనందంగా సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. నేను మీకు చెప్తున్నా, కుటుంబంలో వ్యక్తులు మార్పు చెందలేదా? వాళ్ళకి మీరు పోడు పెట్టి గొడవ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అవసరం లేదు. సన్నిధికి వచ్చి నీతో పాటు ఎవరో ఒకరిని కూర్చొని అన్నాడు కదా, 2-3 10 మంది కావాలన్నాడా? లేదు 100 మంది కావాలన్నాడా? కాదు, 2 లేక 3 వచ్చి కూర్చొని ప్రార్థన చేసి, అయ్యా ఏంటి నా సంగతి? లేకపోతే కుటుంబంలోనే ఉంటారు, వాళ్ళు కూర్చొని, అయ్యా మా కుటుంబంలో వ్యక్తి మారలేదు, అయ్యా అడుగు. కొంతమంది సేవకులు ప్రాణాలు చేస్తూ ఉంటారు. మారట్లేదన్నా అని చెప్పి చెప్పండి, పర్లేదు, ఆనందాన్ని కానీ మార్గాన్ని చెప్పండి. మీరు కూడా ప్రార్థన చేయాలి కదా. ఏమండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కఠినమైన హృదయాలు మార్చబడి తాగుబోతులు అందరూ మార్చబడ్డారు. ఒక తమ్ముడు భయంకరమైన వ్యసనాల్లో ఉన్నాడు. తల్లిదండ్రులు చనిపోయారు, అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు పోతున్నాడో తెలియదు. పొద్దుగుంపులు ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. చిన్నాడు, ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. భయంకరమైన వ్యసనాలు బతుకుతున్నారు. మేము ఉండే సమాజంలో ఒక ప్రార్థన గుంపు ఒకటి ఏర్పాటు చేశాం. నేను ఏర్పాటు చేసి ప్రార్థన చేస్తాను. అయ్యా, పిల్లలు పాడైపోతున్నారా, యవనస్తులు వ్యసనాలకు కలిగి ఇబ్బంది పడుతున్నారు ప్రభు, కుటుంబాలకు దూరం అవుతున్నాను, ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ఆ బిడ్డను కూడా దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ఈ సున్నం వేశారు. ఏ సున్నం? వైట్ సున్నమేనా? ఆ తమ్ముడు వచ్చి సున్నం వేశాడు ఇక్కడ. ఏమండి, సందేనా వేసింది? తమ్ముడు పాపం తల్లిదండ్రి కోల్పోతే, అమ్మమ్మ పాపం ఎంత ఏడ్చేదో వాళ్ళ అమ్మమ్మ. అయ్యా, తల్లిదండ్రులు లేనుడు ఏమైపోతాడు, ఎంత అవుతాడు అని చెప్పి ఎంతో బాధపడి కన్నీరు కాచేది. ప్రార్థన చేసినప్పుడు కఠినమైన హృదయం మార్పు చెందింది. ఇలా అర్థమవుతుంది నా మాటలు. మనం కూడి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఏదో ఒకటి జరిగింది అన్నట్టారా? చెప్పాలి. ఏం జరిగింది? కఠినమైన హృదయాలు మార్చబడతాయి. ఎలాగంటే ప్రభువే కదులుతాడు.
మనం అడగాలి, అయ్యా మా వల్ల కాదు, నువ్వు దిగొచ్చి నువ్వు చెప్పుకోవాల సంగతి, మాకు తెలియదు అని చెప్పి ఆయన్ని లైన్లోకి దింపాల. పిల్లలు ఇద్దరు కొట్టుకొని వాడు పోరాడలేక ఇల్లు నాన్న పిలుచుకొస్తాడు చూడండి. ఇప్పుడు దిక్కైంది బాగా. ఇద్దరు కొట్టుకుంటారు, వీడికి శక్తి నచ్చేపు రావా అని చెప్పి బాగా పోరాడతారు. వీడికి గాయాలు అవుతాయి, వీడికి పోరాడలేడు, నా వల్ల కదా అనుకుంటారు. పోయి ఉంటా మా నాన్న పిలుచుకొస్తా అని చెప్పి పోయి నాన్న వాళ్ళని కొట్టానా అని చెప్పి వాళ్ళ నాన్న తీసుకొని వస్తారు. అవునా? అట్లాగనే మనం పోరాడి సైతాన్ గారి చేతుల్లో తన్నులు తిండి ఎందుకు? మన పక్షంగా కదిలే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నన్ను అడగండి, నన్ను పిలవండి, నేను ఉన్నాగా, ఎందుకు మీరు ఇబ్బంది పడతారు? నన్ను పిలిస్తే నేను వస్తా లైన్లోకి. నేను వస్తే వాడు నిలబడు. ఎవడాడు? కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో, గ్రామాల్లో జస్ట్ వేసుకొని కూర్చుంటే కొన్ని చీకటి శక్తులు, దురాత్మలు మనం ఏం చేయాలో తెలుసు. ప్రభువా మా వల్ల కాదయ్యా, నువ్వు దిగిరా, నువ్వు లైన్లోకి వస్తే నీకు అన్నీ పోతాయి. చీకటి తొలగే నీటి సూర్యుడు నాలో. హల్లెలూయా. చీకటి తొలగిపోయింది, వెలుగు సూర్యుడు ఉదయిస్తా ఉండగానే చీకటి అట్లాగే ఉంటుందా? కాసేపు ఉంటాలే, ఏంది ఇప్పుడే వచ్చారు అంటుందా చీకటి? సూర్యుడు అలా లెగుస్తా ఉండగానే చీకటి మొత్తం దేవుడు అడుగు పెడతా ఉండగానే మన కుటుంబాల్లో ఉన్న చీకటి శక్తులు, గ్రామంలో ఏలుబడి చేస్తున్న దురాత్మలు మొత్తం మనం అడగాలి, ప్రభువా మా కుటుంబాల్లోనికి నువ్వు రా ప్రభువా, మా జీవితాల్లోనికి నువ్వు రా ప్రభువా, మా గ్రామంలో ఉన్న బజార్లని నువ్వు తిరుగు ప్రభువా, ప్రతి ఇల్లు నువ్వు అడుగుపెట్టు నాయన, ప్రతి వ్యక్తి నువ్వు పలకరించయ్యా, నువ్వు మాట్లాడయ్యా అని అడగాలి. అలాగూ ప్రభువుని మనం కదిలించగలిగామా, ప్రభువుని మనం ఇక్కడికి దింపగలిగామా ఈ ప్రాంతానికి, ఇక ఉజ్జీవాన్ని ఎవరు ఆపలేరు ప్రియులారా, దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేరు. గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, భయంకరమైన వ్యక్తులు కూడా మార్పు చెందటం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మనము కూడి ప్రార్థన చేయడం ద్వారా జరిగే కార్యం కఠినమైన హృదయాలు మార్పు చెందుతాయి. ఇంకా మనం కూడి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అదే అపోస్తలుల కార్యంలోనే, మీరు రెఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీకు చెప్తాను వినండి చాలు, సరిపోదు. దైవజనుడైన పేతురుని రాజు బంధించి చెరసాలలో ఉంచారు. మనందరికీ తెలిసిన విషయం. అందరినీ అంతకుముందే ఒక దైవజనుని చంపేశారు కట్టంతో, యాకోబు అని దైవజనుని. మరొక దైవజనుని ఇతను ఆత్మను రక్షిస్తున్నాడని, ఇతని ద్వారా పని జరుగుతుందని చెప్పి అన్ని జనులు దేవుని వైపు తిరుగుతున్నారు, ఇతను క్షేమంగా ఉంటే దేవుని రాజ్యం విస్తరించబడుతుందన్న కారణం చేత పేతురుని చెరసాలలో వేశారు. సంఘానికి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తారు? ఉన్న దిక్కు ఆయనే, కార్యం చేయాలంటే ఆయనే. మళ్ళా కూడుకున్నారు, ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. అయ్యా నీ దాసుడయ్యా, ఈ దైవజనుడు ప్రభువా, సంఘానికి నువ్వు ఒక పునాదిగా ఉంచావు, నీ దాసుడు నువ్వు కాపాడాలయ్యా. ఆ రాజ్యంలోనికి, ఆ జైలులోనికి, ఆ బందీఖానాలోకి మేము వెళ్ళలేము ప్రభువా, అధికారులు మేము ఎదిరించలేము, సైనికులతో మేము పోరాడలేము, నువ్వు రా ప్రభువా, నీ దూతలు పంపు నాయనని సంఘమంతా కూడి ఒక ఇంటిలో కూడి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. పిల్లరా, ఈరోజు కూడా చెబుతున్నాను, దైవజనుల్ని పాడు చేయాలని, దైవజనులకి ఆటంకాలు కలుగు చేయాలని, దైవజనులు అవసరమైతే దేవుని కొరకు వాడబడే దైవజనులు అవసరమైతే అవకాశం దొరికితే వారి ప్రాణాలు తీయాలని కూడా కొన్ని చీకటి శక్తులు, దురాత్మ చేత ప్రేరేపించబడిన వ్యక్తులు పోరాడుతూ ఉన్నారు. మీకు తెలుసో లేదు? వీడి వల్ల దేవుని పని జరుగుతూ ఉందరా అంటే వీడిని ఎలాగైనా దెబ్బతీయాలి, ఎలాగైనా ఆటంకాలు కలుగు చేయాలి అని కొంతమంది వ్యక్తులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకు శాలేమన గురించి చెప్తారు. అనేక మంది ఆ సత్యదర్శనం పుస్తకాన్ని చదివి ఫోన్ చేసి భయంకరంగా దూషణలు పలుకుతారు. ఎవరిది రాసింది, ఇది చదివితే ఇంకేదైనా ఉందా, అందరూ మారిపోరా అని భయంకరమైన దూషణలు, భయంకరమైన బూతులు మాట్లాడతారు. ఆనంద్ కూడా ఉంటాడు అప్పుడు ఫోన్ దగ్గర ఉంటాడు.
అనేక మంది ఫోన్ చేసి భయంకరమైన దూషణలు మాట్లాడుతాం, తిడతా ఉంటారు. వాళ్ళు అంటారు, మీ అడ్రస్ ఎక్కడో చెప్పా, మేము వస్తాం అంటారు. దేవుడి కృపను బట్టి దేవుడు తన కాపుదల్లో భద్రపరిచిన కారణం చేత ఈరోజు దైవజనులు క్షేమంగా ఉన్నారు. లేకపోతే ఏ రోజో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చాడు. ఈరోజు క్షేమంగా ఉన్నాడు దైవజనుడు అంటే సంఘం చేసిన ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడి కోసం మనం ప్రార్థన చేయాలి. దైవజనుడి కోసం ఖచ్చితంగా మనం అడగాలి. మన కోసం కడుపు కట్టుకొని తిని తినక నిద్రపోక ఆనందికుడికి వస్తున్నాడు. అతను ఏ టైంలో వస్తున్నాడు, ఇక్కడ నుంచి ప్యాంటుకి వెళ్ళేసరికి ఎంత సమయం అవుతుంది, మళ్ళా ఉదయం కల్లా నాతో పాటు ఏకాంత ప్రార్థనకు వస్తాడు 5 గంటల కాలం. ఎట్లా ఎంత సమయం నిద్రపోతున్నాడు, ఆహారం తింటున్నాడా లేదా, క్షేమంగా వెళ్తున్నాడు. ఒకసారి పడి వచ్చారు, ఏలియా ఆమె నిద్ర పడి నేను చూశాను, గాయాలతో వచ్చారు సన్నిధి దగ్గరికి. ఏమైందయ్యా అంటే పడ్డామన్నాను, బాధేసి. దేవుడు తన దాసులకు క్షేమాన్ని ఇస్తాడు. అయితే కొన్ని చీకటి శక్తులు ప్రయోగం చేస్తూ ఉంటాయి సేవకుని దెబ్బతీయాలని. వాటిని ఆటంకపరిచేది ఏంటో తెలుసా? మన ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. మీరు ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు. ఇంకా దైవజనుడి కోసం, శాలిమన్న కోసం మనం ప్రార్థన చేయాలి. మీటింగ్స్ రాకపోతా ఉన్నాయి, దుష్టుడు పొంచి ఉన్నాడు, ఏదో ఒక విధంగా కలుగు చేయాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్న ఆనందం కోసం దైవజనుడు అడగాలి ప్రభుని, అయ్యా నీ దాసుని ప్రభులో భద్రపరచు. ఎన్నో అపాయాలు, నేను అనుకున్నాను. ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడున్నావు ఆనందంటే పావురంలో ఉన్నానన్నా అంటారు. కాసేపులకు చేస్తే మళ్ళా మందిరం దగ్గరికి వస్తారు. నేను అనుకున్నాను దగ్గరే నట్టుకుంటా, తమ్ముడు వెంటనే వస్తామని అనుకుంటా. ఇప్పుడు నేను వస్తే అర్థమైంది, దగ్గర కాదు, దూరం. దగ్గర 40 కిలోమీటర్లు దాకా 45 కిలోమీటర్లు. ఇక్కడ తను సంఘాన్ని నడిపిస్తూ మళ్ళీ అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో నమ్మకంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దైవజనుని కోసం మనం ప్రార్థన చేయాలి. అతను చెప్పుకోలేడు ఇవన్నీ, అతను చెప్పుకోలేడు. నేను చెప్తున్నాను దేవుని ఆత్మ ప్రేరణలో. వాస్తవానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాలని రాత్రి నుంచి కూర్చున్నా. బిడ్డలు తమ్ముడు పిలిచాడు, ఏం మాట్లాడాలని కూర్చుంటే దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు కాబట్టి చెప్తున్నా. దైవజనుని క్షేమాన్ని కూడా మనం ప్రార్థన చేయాలి. ఎన్నో అపాయాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఏమండి, ఒక వ్యక్తిని ఆ వ్యసనాల్లోంచి, దురాత్మ బంధకాల్లోంచి తీసుకొని వస్తే, దురాత్మలు తీసుకెళ్ళి ఏం కాదు, ఇంక నలుగురు కూడా తీసుకెళ్ళి అంటయ్యా ఏమంటే, ఏరా మా రాజ్యంలోంచి ఒక వ్యక్తిని తీసుకొని పోతావా, నువ్వు చెక్కవా మా చేతికి, ఏదో ఒక రోజు నేను దెబ్బతీస్తావు అని పొంచి ఉంటాయి. మనం ఏం చేయాలి తెలుసా? కంచె వేయాలి. నేను పరిచయకి వెళ్ళే ప్రాంతంలో ఒక ఆమె ఉంది, తెలియదు. ఆమె మనం నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేద్దామంటే మొదలుపెట్టింది. రూతు అండి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేద్దామంటే ఇక మొదలుపెట్టింది. అయ్యా స్తోత్రం యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, పెద్దోడిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, వాడికి ఉద్యోగ విషయంలో సహాయం చేయి, చిన్నోడిని జ్ఞాపకం చేసుకో, వాడికి ఆరోగ్య విషయంలో సహాయం చేయి. తిప్పుతా ఉంటుంది పాపం. అమ్మాయిని జ్ఞాపకం చేసుకో, మనవుని జ్ఞాపకం చేసుకో, మనవరాన్ని ఆఖరికి వాళ్ళ పశువులో ఉన్న గేదెలతో సహా మొత్తం వరుస పెట్టింది. మొత్తం మొదలు పెట్టినందుకు మొత్తం ఇక అదొక వింగ్ అనమాట. మొత్తం సీడీ ఓపెన్, క్యాసెట్ ఓపెన్ అయితే మొత్తం వచ్చినట్టు వస్తున్నా. హల్లెలూయా. ఈ రూత్ ఆంటీ నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థన చేయమంటే కుటుంబం కోసం చేస్తుంది, అర్థం కాలేదు అని చెప్పి ఇప్పుడు పిల్లారా మళ్ళీ మనం మరొక అంశం, తర్వాత రోజు ఇంకొక రోజు మరొక అంశం కోసం మనం ప్రార్థన చేద్దామని రూత్ ఆంటీకి అంశం మార్చిద్దామని చెప్పి వేరే అంశం ఇస్తారు. దైవజనుల క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం పిల్లారా, మన మధ్యలో రూత్ ఆంటీ ప్రార్థన చేద్దాం, మళ్ళీ క్యాసెట్ ఆన్ చేసిద్దాం. పెద్దల్ని జ్ఞాపకం చేసుకో, చిన్నోని జ్ఞాపకం చేసుకో, మనవుల్ని గేదెల్ని జ్ఞాపకం చేసుకో, మళ్ళా క్యాసెట్. కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవద్దని అంటలా.
చేసుకోవాలి. వాటితోనే మనల్ని నడిపిస్తున్న దైవజనుని కూడా మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నేను చెబుతాను, నీ కుటుంబం కోసం అడిగినా అడగకపోయినా పర్వాలేదు, నువ్వు ఇప్పుడు దాకా అడిగితే పొందుకున్నావా, ఇప్పుడు ఏదో యేసు ప్రభుని నమ్ముకొని అయ్యా నాకు బట్టలు ఇయ్యి, నాకు ఆహారం పెట్టి అంటున్నావు. నమ్ముకున్నప్పుడు ఎవరు ఇచ్చారు నీకు? ఎవరు ఇచ్చారు? ఆయనగా ఇచ్చింది. కాబట్టి మీకు అక్కరగా ఉన్నవేవో తెలుసు అన్నాడా, తెలియదు అన్నాడా? తెలుసు, ఇస్తాడు ఆయన. మనం వాటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆలోచించి బుర్రలు పాడు చేసుకునే అవసరం లేదు. నిన్ను పుట్టించిన మీ పిల్లలు ఉన్నారండి, వింటున్నారా? చెప్పమంటారా, ముగించమంటారా? చెప్పమంటే చెబుతాం, లేకపోతే లేదు. మీ ఊరు వచ్చాను కదా, అధికారం మీదే. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు అడుగుతారా, కిస్మిస్ పండుగ వస్తుందమ్మా, బట్టల సంగతి ఏంటి అని చెప్పి పిల్లలు అడుగుతారా? మీరే ముందుగా ఆలోచిస్తారు. వీడు ఎదిగొచ్చాడు, వీడు ఇట్లాంటి డ్రెస్ తీసుకోవాలా, ఈ పిల్లకి ఇట్లాంటి డ్రెస్ తీసుకోవాలా, ఈ అమ్మాయికి చెవులు ఇలాంటి కొనాలా, చెప్పులు ఈ కొనాలని మనమే తల్లిదండ్రులుగా ఆలోచిస్తాం. మరి భౌతికంగా మానవులమైన మనమే ఆలోచించినప్పుడు దేవుడు ఆలోచించడా? మరి ఎందుకు బుర్రలు పాడు చేసుకుంటారు, షుగర్ పెంచుకుంటారు, బీపీ తెలుసుకుంటారు? ఏమండి, ఎందుకు ఊరికి ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటారు? మనల్ని సృష్టించిన దేవుడు మనకు సమస్తం సిద్ధపరిచే ఉంచారు. హల్లెలూయా. ఇంతకాలము కాచినవాడు ఇక నిన్ను మరచేనా, ఇంతవరకు నడిపించినవాడు ఇప్పుడు వీడేనా, అనురాగం పంచినవాడు అన్యాయం చేసేనా, అనురాగం పంచినవాడు అన్యాయం చేసేనా, ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుట మానేనా, ప్రాణము బలి పెట్టినవాడు. అవునా? తెలుసుగా మనకి పాటలు, తెలియని పాటలు మనమే పాడుతూ ఉంటాం, కాకపోతే వాటి అర్థాన్ని గ్రహించాం. అవునా? ఇంతకాలం నడిపించాడే దేవుడు, ఇంతవరకు తోడై ఉన్నాడే, ఇంకెందుకు మన దిగులు, ఇంకెందుకు ఆలోచన? పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు దాకా కుటుంబం బాగానే వచ్చిన తర్వాత ఎట్లా ముందుకెళ్తాం? ఏమండి, ఎవరి ఆలోచనతో ఉన్నారో నాకు తెలియదు. ప్రభువు మాట్లాడుతున్నాడు భవిష్యత్తు గురించి. రేపటి తలపుతో పదే ఆలోచించి ఏం చేయగలుగుతాము? ఏమైనా మార్చగలుగుతావా? ఏదన్నా అట్లాంటిది ఏమంటే చెప్పండి. ఆనందన్న మనం అందరం కూర్చొని పేషెంట్ లాగా ఆలోచిస్తూ ఉంటాం. అట్లా చేయగలుగుతామన్నా? ఏమన్నా పిల్లలు వేసుకోవాలి ఇక. అవునా? ఏం చేయలేం, ఆలోచించి ఏమి చేయలేం. మన చింత, కష్టం యావత్తు ఆయన పాదాల దగ్గర పెట్టి ఏం చేయాలి ప్రభువా, మరి దేని కొరకు ప్రార్థన చేయాలంటే ప్రభువు చెబుతున్నాడు, భౌతికమైన అక్కరలు, వస్త్రాలు వగేరా అన్నీ వేస్తాను. మనం అడగవలసిన విషయం ఏంటంటే కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది మనం వెంబడిస్తున్న దైవజనుడు. ఎవరు? దైవజనుడు. ఎక్కడో చిలక వెళ్తాడు, ఇక్కడికి వచ్చి తిని ప్రయాసపడి దేవుని సేవ జరగాలి. ఏమండి, ఆనందకి ఏం పని? చక్కగా జాబ్ చేసుకోవచ్చు. మీకు తెలుసో తెలియదు, మంచి ఉద్యోగం, మంచి శాలరీ, అన్ని ప్రభువు కొరకు అలాగ త్యాగం చేసి. నేను ఇందాక వచ్చినప్పుడు కూడా గదిలో కూర్చొని బాధపడతా ఉన్నాను. నేను అక్కడే ఉన్నాను, దేవుడు ఇచ్చిన పరిచయం అక్కడే ఉన్నా, అమ్మ దగ్గరే ఉన్నాను. ప్రభువా నాదేముందయ్యా పరిచర్య, నిజం యథార్థంగా చెప్తాను, నాదేముందయ్యా పరిచయం, నాదేమి సేవ ప్రభువా. వీళ్ళు ఇట్లా కష్టపడి ఇలాగ దూర ప్రాంతాలు వచ్చి స్థలం చూసుకొని కొంతమందిని కూర్చోబెట్టి ఆరాధన జరిగిస్తా, నైట్ రాత్రులు కూడా ప్రయాణం చేస్తా. ఎంత ప్రయాస పడుతున్నారు ప్రభు, ఎంత మీ పని చేస్తున్నారు ప్రభు. నాకు బాగా దుఃఖం వేసింది కూడా. దేవుని సావుకుని మీరు గుర్తించాలి. ఇంతవరకు మీరు సహకరిస్తూ ఉన్నారు, అందుకనే ఇంత పని చేయగలిగాం. హల్లెలూయా. ఇంకా మీరు సహకరించండి.
ఇంకా మీరు ప్రార్థన చేయండి, ఒక్కడే చేయలేడు. ఒక పక్క కుటుంబాన్ని నడిపించుకోవాలి. చిన్న చిన్న పిల్లలు కుటుంబాన్ని ఒక పక్క నడిపించుకుంటేనే దేవుని పరిచయం ఒక పక్క నడిపించుకుంటా ఉంటాం. కాబట్టి సేవకుడికి ఎంతో దుఃఖం ఉంటుందండి, లోపల ఎంతో వేదన ఉంటుంది, ఎంతో ఎంతో కష్టం ఉంటుంది. అయినా కూడా విశ్వాసులు పలకరించినప్పుడు అన్నా ఉన్నాడన్నా బాగున్నామంటే, అమ్మా నాకేం తల్లి దేవుడు ఉన్నాడు బాగున్నాను తల్లి అంటారు సేవకుడు. కానీ వాళ్ళ హృదయం లోపల ఎంతో వేదన ఉంటుంది. లోపల చిరిగిపోయిన బండి వేసుకుని పైకి ఇస్తే చొక్కాలు వేసుకునే దైవశంలో జీవితాలు చెప్తున్నారు. చాలా దయనీయమైన పరిస్థితులు అర్థం చేసుకొని దైవజనులకు సహకరించి ప్రార్థన చేసి సాగుడికి ఆ దాసుని కృపలో భద్రపరచాలి. అందు లేకపోతే ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కష్టపడి సంఘాన్ని ఏర్పాటు చేశారు కదా, సహకరించారు. అప్పటికి సపోర్టుగా ప్రార్థనకి సపోర్టుగా దేవాన్ని దాసుని కృపలో భద్రపరచాలి. అడగండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడి ప్రార్థన చేసినప్పుడు దైవజనులకు క్షేమం కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంఘానికి కూడా క్షేమం దొరుకుతుంది. సంఘానికి కూడా ఈ మాట అడుగుతాను, నువ్వు ఇక్కడతో చాలా ఇంకేదైనా పెంచాల పరిచయం చదువుకున్నామని ఇంకెందుకన్నా గట్టిగా అంటున్నారు పెంచాలని. పెంచాలి అని ఒక మాట అంటే సరిపోతుందా? ఇంకా ప్రార్థన చేయాలి. మీకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది, మిమ్మల్ని చూస్తే నాకు సంతోషంగా ఉంది, మంచి ఆసక్తిగా ఉన్నా. మనం ఇలాగ వచ్చి కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులకి క్షేమం కలుగుతుంది, సంఘం కూడా విస్తరిస్తుంది, అనేక నూతన ఆత్మలు చేర్చబడేదానికి అవకాశం. దేవుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ కదిలిస్తాడో తెలియదు, ఏ మూలను ఎవరిని తీసుకుని వస్తాడో తెలియదు. మనము ప్రార్థన చేసినప్పుడు నూతన ఆత్మని కూడా సన్నిధిలోనికి ప్రభువు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దైవజనులకు క్షేమం కలుగుతుంది, సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది. దేవుని కృప, తల్లి సన్నిధి పరిచయం ఎక్కడ ఏర్పడినా కూడా ఇక ఆడ ఏ సేవయ్యా పునాది ఎక్కడేసామండి ఇక అన్నట్టుండదు. దేవుడు తన దాసుడికి చేసిన వాగ్దానం పిల్లలు నేర్చుకొని వచ్చి, దైవజనులు మేము నేర్చుకొని వచ్చి పని చేస్తూ ఉంటే ఎక్కడ పని బ్రేక్ పడాల. ఎక్కడ మీరు గమనించాలి, తల్లి సన్నిధి మందిరాలు వెళ్ళి చూడండి, ఎక్కడెక్కడ ఉన్నా వెళ్ళి చూడండి. గోళ్ళ కట్టేసి ఇక ఫిక్స్, ఇక మంచి మంచి తలుపులు దర్వాజాలు పెట్టేసి తలుపులు వేసి తాళం వేసి ఆదివారం వచ్చి బూతులు వ్యవహారం ఉండదు. అనేక ఫ్రీగా మాట్లాడుతున్నాం. ఎక్కడా ఉండదు మన పరిచర్య. అలా అన్న చెప్తాడు, పరిచర్య మీరు ఏర్పాటు చేస్తే అది అంతకంతకు విస్తరించేటట్లుగానే ఏర్పాటు చేయాలంటారు. హల్లెలూయా. చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడికి వచ్చాను కదా, ప్రభు చిత్తం వచ్చే సంవత్సరానికి మళ్ళా ప్రభు కలిపితే ఈ పరిచర్య ఎలా ఉండదు, మళ్ళా విస్తరించబడింది. ఆమేన్. దేవుడు చేస్తాడు అలా. ఉందా విశ్వాసం? ఉందా విశ్వాసం? కార్యం చేస్తాడు. నేను వెళ్ళే ప్రాంతంలో, అప్పుడు వెళ్ళే ప్రాంతంలో ఒక చిన్న గదిలో ప్రారంభించాను. ఒక 10 మంది రావటం మొదలు పెట్టారు. తర్వాత మరొక 5గురు వస్తే ఆ గది కాకుండా ఇంకో గదిలో, 2 గదులు ఇల్లు అది అద్దెకి తీసుకున్నాను. ఆ గదిలో కాకుండా ఇంకో గదిలో కూర్చోబెట్టాను. ఇక ఆ గదిలో వాకింగ్ చెప్తుంటే ఈ గదిలో నిద్రపోతున్నారు. కనపడరుగా మరి. ఇప్పుడు మీరు అందరూ నాకు కనపడుతున్నారు కాబట్టి ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు మొత్తం అర్థమైంది. మీరు ఎవరు నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం. ఆసక్తి ఉంటున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు. నేను మళ్ళా వాళ్ళు చూడాలంటే వాక్యం మళ్ళా చూడాలి, పక్క గదిలో కూడా చూడాలి. చూస్తే అందరూ వరకు పెట్టి నిద్రపోతూ ఉంటారు. ఆలోచన చేసి శాలేమని చెప్పి, అన్న ఇటు జరుగుతుందన్నా అంటే పగలగొట్టు తమ్ముడు గోడ అన్నాడు. పగలగొట్టాను. ఆ ఇంటి వాళ్ళని అడిగి, ఏమండి ప్రభు కృపలో ఆ ఇల్లు మనమే తీసుకొని ఆ గోడ పగలగొట్టాను. తర్వాత మళ్ళా ఆ ఇంట్లో ఒక 40 మంది కూర్చొని ఆరాధించడం మొదలు పెట్టారు. మళ్ళా 10 మంది పెరిగి ఇంటి బయట కూర్చున్నారు, వాళ్ళు కనపట్లన్నా. మళ్ళా అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇదన్నా పరిస్థితి, పగలగొట్టడే నీకెందుకు? మళ్ళా పగలగొట్టి ఇప్పుడు అది ఒక 100 మంది బట్టి మందిరం అయిపోయింది. హల్లెలూయా. ఇది కూడా పగలగొట్టాల్సిందే. ఆనందం అది తీసేయాల్సిందే, పెంచాల్సిందే, విస్తరించాల్సిందే.
దేవుడు తన దాసునికి ఇచ్చిన వాగ్దానం ఎక్కడ కూడా ఆగిపోవటం లేదు. అంతకంతకి విస్తరిస్తానే ఉంటుంది. అలాగూ జరగాలి అంటే మన ప్రార్థన కూడా అవసరమైంది. సరేనా? ఇంకెంతసేపు తింటాడు ఇతగాడు అనుకోవాకండి. 2 విషయాలు చెప్పండి మీకు ఎప్పటికీ. ఏమిటో చెప్పండి, ముగించేస్తాను. మొదటిది, మనం కూడి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? అప్పుడు బాగా చెబుతున్నారు, గట్టిగా చెప్పండి. కఠినమైన హృదయాలు సైతం మార్చబడతాయి. 2, దైవజనులకు క్షేమం కలుగుతుంది, సంఘానికి కూడా క్షేమం కలుగుతుంది, విస్తరించబడుతుంది. 3వ మాట చెప్పి ముగించేస్తాం. మనము కూడి ప్రార్థన చేసినప్పుడట పరిశుద్ధ ఆత్మను కూడా పొందుకుంటాం. అది కూడా అపోస్తల కార్యంలోనే ఉంది. యేసు ప్రభువు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, అంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఒంటరిగా ఉన్నారు. అప్పుడు దాకా గురువు గారు ఉన్నారు, నడిపించారు. బాయ్ అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా చేయండి అన్నీ చెప్పుకుంటా వచ్చారు. తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. శిష్యులందరూ కూడా సమకూడి వచ్చి, అయ్యా ఇప్పుడు దాకా నువ్వు ఉండి చెప్పావు ఏది ఎట్లా చేయాలో, అన్ని క్రమాలు ఎట్లా నువ్వు చెప్పావు, ఇప్పుడేమో నేను వెళ్తున్నాను అంటున్నావు, మరి మా సంగతి ఏంటయ్యా అంటే ఆయన వాగ్దానం చేశారు, మీరు కనిపెట్టండి, మీ మీదకి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి సర్వసత్యంలోనికి మిమ్మలను నడిపిస్తాడు. వాళ్ళందరూ కూడా మేడగది మీద కూడి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయ్యా నువ్వు వాగ్దానం చేశావు కదా, పరిశుద్ధాత్మను మాకు పంపుతాను, ఆదరణకర్తను మా మీదకి పంపిస్తానని చెప్పావు కదా, ఇదిగో మేము కూడి వచ్చాము నాయన, ప్రార్థన చేయటం మొదలు పెట్టాము, నీ ఆత్మను మా మీదకు పంపు, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపని అడగటం మొదలు పెట్టారు. పిల్లారా, వారందరూ ఏక మనస్సు కలిగి దగ్గరగా 10 దినాలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అగ్ని నాలుకల వలె విభాగింపబడి వాళ్ళ మీదకి వాలినప్పుడు అందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. అదే కదా అన్న పాటలో ఉంది. ఏ పాట? మేడగదిపై ఆ భక్తులు పొందిన అభిషేక అనుభవమే, మేడగదిపై ఆ భక్తులు పొందిన అభిషేక అనుభవమే, నాకలుగా అగ్ని దిగిరాగా, మైమరచి ప్రవచించే బహుభాషలు, మైమరచి ప్రవచించే బహుభాషలు, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆనందమే, ఆత్మాభిషేకము ఆనందమే, ఆనందమే, ఆత్మాభిషేకము. హల్లెలూయా. ఏం జరిగింది? మనం కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తారు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం. ఏం జరిగిద్దన్న పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఆయన వల్ల మనకు ఉపయోగాలు బోలెడని అవన్నీ చెబితే మీరు వెళ్ళకపోరు. అర్థమైందా? చాలా ఉన్నాయి. దేవుని ఆత్మ మన మీదకి అభిషేక రూపమై వస్తే మనలో ఉన్న చెత్త ఏంటిది? మనలో చెత్త ఉంటుంది కొంత, అదంతా కూడా కాల్చివేయబడింది. ఆయన అగ్ని రూపంలో మనలోనికి వస్తారు. చెత్త అంటే కొంతమంది దేవుని మందిరానికి వస్తానే రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఆయన వెంబడిస్తానే కొన్ని బలహీనతలు కలిగి ఉంటారు, మానుకోలేక. కొన్ని చిన్న చిన్న బలహీనతలు, పెద్ద పెద్దవి కాదు. ఎట్లా మానుకోవాలని అర్థం కాక మల్లగుల్లాలు పడుతూ ఉంటారు.
దేవుడు చెప్తున్నాడు, నీ అంతటా నువ్వు వాటిని జయించలేవు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మాట చెప్తా, ఏమనుకోరగా ఏమనుకోరగా. ఇప్పుడు ఉదాహరణకి సీరియల్స్ ఉంది, అవునా? ఏంటి తెలుసా మీకు? ఎంత సీరియల్స్ ఇప్పుడు వస్తాయా? ఆనందం సీరియల్స్ వస్తాయి ఇక్కడ, వస్తాయా సీరియల్స్ వస్తాయి? అవునా? ఈ మధ్య పురుషులు కూడా వస్తున్నారా? మొన్న మధ్య షేవింగ్ షాప్ పోతే అతను సగం గడ్డం తీసుకుని పరిగెత్తుతున్నాడు. సగం గడ్డం తీసుకున్నాడు, క్రీమ్ రాస్తారు కదా, సగం గీసాడు అతను. సగం గీసి టైం చూసేటప్పుడు పరిగెత్తుతున్నాడు. ఇక ఏంటి బాబా అంటే టైం అయింది ఇక. సీరియల్ అది ఒక చిన్న బలహీనత, దానికి బానిస అయి ఉంటారు కొంతమంది. పెరుగు తెచ్చుకున్నాను, ఒక కొట్టుకుపోయాము మొన్న. ఆ మధ్య పోతే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు స్త్రీలు, ఆ కొట్టామని ఇంకొక మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది రాత్రి అందేమో, ఏమైంది కారులో వచ్చాడు, గన్ను తీశాడు, కాల్చాడు, చచ్చిపోయాడు అనుకుంటా, అయిపోయినట్టే ఉంది, మరీ అంత మానవత్వం లేకుండా కాల్ చేశారంటే నేను ఆ పెరుగు పక్కన పెట్టి చూస్తున్నా. అప్పుడు రాత్రి గన్ను తీయటం చంపటం ఏ దేశంలో బీహార్లో ఏమైనా జరిగిందేమో అని చెప్పి నేను ఆలోచిస్తా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనకు ఆగదుగా ఇక అట్లాంటి కొంతమందికి ఆగదుగా. అంటే ఏంటంటే ఎవరు చంపారు ఎక్కడన్నా అడగటం మొదలు పెట్టారు. రాత్రి అయ్యా సీరియల్లో అసలు దుర్మార్గంగా చంపారయ్యా మనం చెప్పటం మొదలుపెట్టి నేను తెల్లమామ వేసి పెరిగి నెగిటివ్ పోతుంది. అవునా? వాడు ఆపటం కూడా ఎక్కడ ఆపుతాడు తెలుసా? కరెక్ట్గా గన్ను కాల్చాడట, అక్కడ పడిపోతున్నాడట, బ్రేక్. ఏంటిది? తర్వాత ఎపిసోడ్ రేపు. అంటే ఇందాక గడ్డం తీసుకుంటే పరిగెత్తారని చెప్పిన, ఎందుకు పరిగెత్తారంటే అట్లా ఆపుతారు సీరియల్స్. ఖచ్చితంగా అసలు చచ్చాడో తెలియదు, బతికాడో తెలియదు. ఏమండి? ఇట్లా చిన్న చిన్న బలహీనతలు పురుషులకి కొన్ని, స్త్రీలకు కొన్ని, ఏవో చిన్న చిన్న. కొంతమంది నోరు గమాలు ఏదో ఒకటి అనేస్తారు, అవునా? ఏమో ఒకటి బలహీనతలు. ఎలా వాటిని జయించాలి, ఎలా మనం వాటిని జయించి ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు తిప్పలవాడు ఏదైనా చేయి, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. దేవుని సన్నిధిలో ఇలా కూడి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఆయన ఆత్మ అభిషేక రూపమై మన మధ్యలోకి దిగి వచ్చి ఒక్కొక్కరి మీద రాలతాడు, ఆత్మ బలముతో నింపుతాడు. ఏ బలహీనతనైతే నువ్వు జయించలేకపోతున్నావు, ఏ వ్యసనాన్నైతే నువ్వు మానుకోలేకపోతున్నావు, దేవుడు చెప్తున్నాడు దాన్ని జయించే శక్తి నీకు ఇస్తాను, ఆయన ఆత్మ చేత నింపబడితే. హల్లెలూయా. నాకు తెలిసిన సహోదరుడు నాతో పాటు ఉంటారు. రోజుకి ఎన్ని పెట్టెలు తాగుతాడు సిగరెట్లు తెలియదు, అన్ని పెట్టెలు తాగుతాడు. రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా ఈ వ్యసనం నుంచి నన్ను విడిపించాయ్యా, నాకు శక్తినివ్వయ్యా. అతను అడిగాడు, సొంతంగా ఏ ప్రయత్నాలు చేయలే, అయ్యా నేను బలహీనుణ్ణి, నా వల్ల కాదని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకున్నాడు. అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? టీ పొద్దున్నే అతను టీ కొట్టుకు వెళ్ళి అలవాటు, టీ తాగుదా అని చెప్పి టీ కొట్టుకు వెళ్ళి టీ తీసుకున్నాడు. అతను సిగరెట్ పెట్టాడు అలవాటు, కానీ పెడితే నేను తాగలే అని చెప్పి అతను లోపల పెట్టేశాడు. ఎవరో సిగరెట్ తాగి మామూలుగా అంతకుముందు ఆ పొగ రాగానే మనసు లాగిద్ది, ఆ పొగ రాగానే మనసు లాగిద్ది. ఇతను ఆ టీ తాగుతూ ఉన్నాడు, ఆ పొగ వచ్చింది. రాగానే ఎమ్మడిని ఎక్కడ లేని అసహ్యం వచ్చేసింది, వాంతి వచ్చినట్టుగా అయిపోయింది. ఎవరిచ్చారు ఆ శక్తి? అంతకుముందు అదే పొగ తగ్గితే మనసు లాగుతూ ఉంటుంది. యాడిస్తారు కదా, చాలామంది చెబుతూ ఉంటారు, చార్మినార్ సిగరెట్ స్వర్గానికి తొలిమెట్టు, స్వర్గానికి నరకానికి, టీబీకి, క్యాన్సర్కి మెట్టది. అవునండి. ఎవరిచ్చారు ఆ శక్తి అంటే ప్రభువే. మేమైనా చెబుతున్నాం, మేమేదో మా సొంతంగా కష్టపడి అన్ని జయించి నిలవాల. దేవుడు కృపనిస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు. ఏ బలహీనత అయితే నిన్ను వెంబడిస్తూ ఉందో, ఏ బలహీనత అయితే నిన్ను వెంబడిస్తే నిన్ను పాడు చేయడానికి, ఇబ్బంది పెడతా, ప్రభువుకు దూరం చేయడానికి చేస్తూ ఉందో దేవుడు చెప్తున్నాడు. ఆయన ఆత్మ చేత నింపబడితే ఇవన్నీ తొలగించబడితే ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలుగుతాం. ఎవరి కొరకు? ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలుగుతాం. కొంతమంది అదొక పీకులాట. సైతాన్ గాడు ఏం చేస్తారంటే, ఆనందం
ఇటువంటి అత్త బాబు ఆటలు వస్తూ ఉంటుంది. ఏమంటే సైతాన్ గారు ఏం చేస్తాడు తెలుసు, ఈ చివరి మాట చెప్పి ముగిస్తాను, నిజంగా ముగిస్తాను. సైతాన్ గారు ఏం చేస్తాడంటే తప్పు చేయడానికి పక్కనే ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక పక్కన వచ్చి చెయ్యి చెయ్యి ఎవరు లేరుగా, మళ్ళీ టీవీ కాడికే వస్తాం. ఎందుకు టీవీ కాడికే వస్తాం? అందరూ ఉన్నప్పుడేమో శుభవార్త, నిరీక్షణ, ఇంకా ఆరాధన, ఇంకేం వస్తాయి ఈ ఛానల్, క్రీస్తు మార్గం, శుభవార్త, ఇవన్నీ ఛానల్. ఎవరు లేనప్పుడు రిమోట్ మన పక్కనే ఉంటుందిగా, రిమోట్ మన పక్కన సైతాన్ గారు వస్తారు. ఇగో ఎవరు లేరుగా, ఇగో రాస్తా కామెడీ ఏదన్నా చూడు, తప్పులేదు చూడు, ఏం కాదు, ఎవరున్నారు, ఎవరు చూడట్లేదు. కానీ చిన్నగా ప్రేరేపిస్తాడు. చిన్నగా రిమోట్ తీసుకొని ఏదో కాసేపు చూస్తాం, అయిపోద్ది. తర్వాత ప్రభు సన్నిధికి వచ్చి మోకాలు వేసి నాకు మళ్ళీ వాడే వస్తాడు. ఎవడీడు? పక్క నుండి ప్రేరేపించి తప్పు చేయిస్తాడు మన చేత. మళ్ళీ మన పక్కకు వచ్చి ఏమంటాడు తెలుసా? అసలు నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా నీకు? నువ్వు ఎట్లాంటి మనిషివి? నువ్వు ఎంత పాపం చేసావు? మళ్ళీ వచ్చి ఏం తెలియని వ్యక్తిలాగా ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలయ్యా, నటిస్తున్నావే, నీకు ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు అని సైతాన్ గాడే మాట్లాడతాడు. అవునా? తప్పు చేయించేది వాడే, మళ్ళా మన దగ్గరకు వచ్చి కృంగదీసేది కూడా వాడే. దేవుడు అంటున్నాడు వాడి మాటలు నమ్మొద్దు, వాడి మాటలు నమ్మొద్దు. అయ్యా నేను కరెక్ట్గా లేదు కదా. కొంతమంది ప్రార్థన చేద్దామంటే విశ్వాసం రాదు. నేను చేసిన ఆలకిస్తాడన్నా, నేను కరెక్ట్గా లేదు కదన్నా, నా పరిస్థితి కరెక్ట్గా లేదు. కొంతమందికి అనుమానం. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కొంతమందికి అనుమానం. ఎందుకు అంటే అపరాధ భావం. ఎంత ఎందుకు? నీ వల్ల నువ్వు చేయించలేవు, నీ వల్ల ఏమీ కాదు. దేవుని పని చేయాలన్నా, దేవుని కొరకు బ్రతకాలన్నా అది ఆయన అనుగ్రహించాలి. కేవలం ఆత్మ ద్వారానే అది అనుగ్రహించబడుతుంది. మానవ శక్తి ద్వారా మనం ఏం చేయలేం. దేవుని ఆత్మ మన మీదకి కుమ్మరించబడినప్పుడు, శక్తిని పొందుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం, ఆత్మను రక్షించగలుగుతాం. ఏమండి? దేవుని ఆత్మ మన మీద ఉంటే మనం చూసినప్పుడు దురాత్మలు పారిపోతాయి. దానికి పెద్ద వరమేం అవసరం. ఒకసారి నన్ను అడిగింది ఒక ఆమె, మీ పాస్టర్ గారికి దెయ్యాలు వదిలిపెట్టే వరం ఉందా అని అడిగింది. వదిలిపెట్టి వరం లేదు, కృపావరాల్లో దెయ్యాలు వదిలిపెట్టి వరం ఏం లేదే ఆలోచించి అప్పుడు తెలియని తిన్నాను. అన్నని అడిగా, అన్న ఇట్లా దెయ్యాలు వదిలిపెట్టి వరం అంటూ ఉన్నాను నీకంటే, నాయన అది వరమేమి కాదు. మార్కు సువార్త 16:16 ఉంది, నమ్మిన వారి వలన ఈ సూచి. దానికి సపరేట్ ఏ అవసరంలా. నువ్వు పరిశుద్ధంగా జీవించి దేవుని ఆత్మచేత నింపబడి నమ్మి నువ్వు సమాజంలోకి వెళితే నిన్ను చూసి దురాత్మలు సైతం పారిపోతాయి. దేవుని ఆత్మచేత నింపబడితే నీ ఎదుట ఎవరో నిలబడలేదు, గొప్ప కార్యాలను చూడగలుగుతాం. హల్లెలూయా. ఎలా పొందుకోగలుగుతాం ఈ ఆత్మను? మనం ఇంటికాడ ఒక్కరిని కూర్చుంటే పొందుకోగలుగుతామా? కావండి. ఇలాగ కూడి వచ్చినప్పుడు, ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు పొందుకుంటాం. అయితే ఇది ప్రత్యేకమైన స్థలం. ఇందా చెప్పాను కదా, ఆయన మన మధ్యలోనికి దిగి రావాలి అంటే మనం పంపవలసిన ఆహ్వానం ఏంటో తెలుసా? ఆహ్వానం అంటే, అయ్యా మేము కూర్చున్నాం, నువ్వు చెప్పావు కదా 2-3 కూర్చుంటే వస్తానన్నావు కదా, ఇదిగో మేము వచ్చాము నాయన, నువ్వు దిగిరా, నువ్వు దిగిరా. పరిశుద్ధాత్మదేవ, మాలో ఉన్న నీకు ఇష్టం లేదంతా కాల్చివే నాయన, నీ కొరకు బ్రతకడానికి మాకు శక్తినివ్వు ప్రభువా, మాకు బలాన్ని ఇవ్వని ఆయన్ని పిలువు. ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏంటిదంట అది? స్తుతుల సింహాసనం. మన దగ్గరికి ఏదైనా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు మంచి మంచి కుర్చీలు వేస్తాం, మంచి మంచి ఆసనాలు వేస్తాం. ప్రభువుకి ఏ ఆసనం కావాలట? స్తుతుల సింహాసనం. మనము కూడి వచ్చి స్తుతించినప్పుడు ఆయన మన మధ్యలోనికి వస్తాడు. ఏమండి? మన ప్రార్థనను ఆలకిస్తాడు, తన ఆత్మ చేత మనం నింపుతాడు, సంఘానికి దైవజనుడికి క్షేమాన్ని ఇస్తాడు. ఈ మాటలు మీకు అర్థమైన అనుకుంటా ఉన్నాను. అందుకని బైబిల్లో అంటారు కదా, సమాజముగా కూడుకునుట. మీకు వాక్యం తెలుసు, అందుకే నేను చూపిలా. ఆనందాన్ని అందిస్తూ ఉంటాడు చక్కగా వాక్యం. మీకు తెలియని రిఫరెన్స్లు కాదు. అందుకని జస్ట్ ఒక మూల వాక్యం ఆనవాయితీగా తీసి మాట్లాడుతూ ఉన్నాను. సమాజముగా కూడుకునుట
మానుకోవద్దు. ఇలాంటి ప్రత్యేకమైన కూడికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కూర్చోవాలి. కుటుంబాల వ్యక్తులు మారు మనసు పొందలేదు, ఎట్లా పొందుతారు? అవసరమైతే పని మానుకునైనా ఒక ఆత్మ రక్షణ కొరకు ఎంత కలిగిద్దామండి? రోజు మనం పనికి పోతే ఎంత వస్తాయి? మహా అయితే 1000 రూపాయలు సంపాదించగలుగుతారు. మీ ఇంట్లో వ్యక్తి మారితే ఎన్ని కోట్లు ఇచ్చి మార్చుతావు? అవునా? ఈరోజు ఈ ప్రార్థన గుడిలో కలిసిన మీరు ధన్యులు. మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి కూడుకోవడం మానవద్దు. ఇది నెలకొకసారి ప్రార్థన అయినా, ఆదివారం జరిగే ప్రార్థన అయినా, గురువారం, శుక్రవారం సాయంత్రం అయినా, ఎప్పుడు ఆనందం వచ్చి ఏర్పాటు చేసినా కూడుకోవటం మాత్రం మానుకోవద్దు. ఐక్యతను మెయింటైన్ చేయండి, యూనిటీని మెయింటైన్ చేయండి. పైనే కదా అంటాడు, ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏక మనస్సు అంటే ఏంటో తెలుసా? ఏక మనస్సు అంటే ఏంటో తెలుసా? అందరం కలవటం వేరు, మనుషులుగా కలవటం వేరు, మనుషుల మనసులు కలవటం వేరు. కేవలం మనుషులు కలిస్తే కాదు, మనసులు కలవాలి. ఏం కలవాలి? మనసులు కలవాలా. ఒక వ్యక్తి అట్లా అంటే ఒక వ్యక్తి అట్లా కాదు. అందరం ఏక మనస్సు కలిగి మనం మొరపెట్టినప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపజేయును గాక. ఆమేన్.